దేవుని సన్నిధి నీతో నాతో లేకపోతే, నీ వందల వెనకాల 10,000 మంది ఉన్ని, నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. నీ పక్కన ముఖ్యమంత్రి నిలబడి ఖచ్చితంగా ఓడిపోతావు. దేవుని సన్నిధి ఎప్పుడు ఉంటుంది అంటే, నీలో నీకు అసహ్యకరమైనటువంటి, దేవునికి అసహ్యకరమైనది నీలో నాలో ఉండకూడదు. నీ ప్రార్థన అయినా సరే గుర్తుపెట్టుకో, నువ్వు గంటల గంటలు చేయి, నీ హృదయంలో మొత్తం అసహ్యకరమైనది పెట్టుకొని ఆత్మీయమైన యుద్ధం అనగా ప్రార్థన చేసినా నువ్వు ఓడిపోతావు. నీకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటున్నా, ఎంతసేపు ప్రార్థన చేసుకుంటున్నా, నాకెందుకు ఇది ఓటమి, నాకెందుకు ఇది అపజయం, నాకెందుకు ఈ లోటుపాటు, నాకెందుకు ఈ బలహీనత, నాకెందుకు ఈ సమస్యగా నీలో అపవిత్రత ఉంది. నువ్వు ప్రభువుకు అయిష్టకరమైనది అసహ్యకరమైనది నువ్వు లోపల పెట్టుకున్నావు. ఈ లోపల పెట్టుకున్న దానిని మళ్ళా బయటికి తీసి కాల్చేంత వరకు వాళ్ళకి విజయం రాలే. దేవుడు వాళ్ళను బయటికి అప్పగిస్తే, ఓ శివ ముఖం వాల్చుకొని ప్రార్థన చేస్తుందంటే, నీ వేళ